శుభం పలకరా పెళ్లి కొడక అంటే పెళ్లి కూతురు డాష్ డాష్ ఏది అన్నాడట. రామాలయ నిర్మాణం పూర్తయ్యి ఇవాళ ప్రపంచమంతా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నటువంటి సందర్భం జనవరి 22 కోసం. దేశమంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. వందల సంవత్సరాల క్రితం విధ్వంసానికి గురై ఇప్పుడు పునర్నిర్మాణానికి నోచుకుని చట్టబద్ధ నిర్మాణం ద్వారా ఆలయం ప్రారంభమవుతున్నటువంటి సందర్భం. కానీ ఈ క్రెడిట్ని ఎలాగైనా బ్యాడ్ చేయాలి. ఎందుకంటే రాజ్యసభ ఇచ్చింది బీజేపీ అయాచితంగా, మళ్ళీ ఇవ్వమని అడిగితే ఇవ్వలేదు, కేంద్ర మంత్రి పదవి అడిగితే ఇవ్వలేదు. దీంతో కడుపు రగిలిపోతున్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి మొన్ననే నరేంద్ర మోడీని టార్గెట్ చేశారు. ఏమని భార్యను వదిలేసినటువంటి ఆయన చేయకూడదని వ్యక్తిత్వ హననానికి దిగారు. భార్య చనిపోతే చేయకూడదని ఉంది, కానీ భార్య బ్రతికుండగా విడిపోయినంత మాత్రం అంటే విడాకులేం తీసుకోలేదు. వాళ్ళు ఎవరి జవాను వాళ్ళ జీవితం గడుపుతున్నారు. కాబట్టి ఆ భార్యాభర్తల బంధం అట్లాగే ఉంటుంది. ఆ పాయింట్ని డైవర్ట్ చేసుకొస్తూ సుబ్రహ్మణ్య స్వామి చేసినటువంటి వ్యాఖ్యలు ఒక ఎత్తు అయితే, తాజాగా ప్రధానమంత్రి పెద్దగా చదువుకోలేదు, బీజేపీ ప్రభుత్వంలో ఎవరికి ఆర్థిక వ్యవస్థలు తెలియవు, మీరు మరియు నేను ప్రభుత్వంలో ఉండాలి. ది వైర్లో కపిల్ సిబల్ కొత్త టాక్ షోలో సుబ్రహ్మణ్య స్వామి. ఇంతకీ ఆ కపిల్ సిబల్ తీసుకెళ్ళి కాశ్మీర్లో పీఓకేకి మద్దతు ఇస్తాడు, అట్లాగే చైనాకి సపోర్ట్ చేసుకుంటూ తిరుగుతుంటాడు. ఇటు పక్కన వచ్చేటప్పటికి మన దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే టాప్ 5కి చేరింది. టాప్ 4కి వచ్చే ఏడాది పెరిగేటటువంటి పరిస్థితి ఉంది. జీడీపీలో నెంబర్ 1 గ్రోత్ ఉంది. మరి ఈయనేం పీకుతాడంటే కొత్తగా వచ్చి తెలియనటువంటి వాడికి నేను మేధావిని చూపించుకునేటువంటి ప్రయత్నం చేసుకొస్తున్నాడు సుబ్రహ్మణ్య స్వామి.